వెల్కమ్ టు ఫోకస్. చార్ధామ్ ఈ పేరు వింటేనే కొండా కోనల్లో చేసే కష్టాల ప్రయాణమే గుర్తుకొస్తుంది. అయితే ఈ కష్టానికి ఫుల్ స్టాప్ పడనుంది. 2024 నాటికల్లా రైల్వే ద్వారా ఈ ప్రయాణాన్ని కంప్లీట్ చేసుకోవచ్చు. 4 పుణ్యక్షేత్రాలను దర్శించుకునేలా కేంద్రం ఈ ప్రాజెక్టును చేపట్టనుంది. మరి ఈ ప్రాజెక్ట్ యొక్క విశేషాలేంటో, సమస్యలేంటో ఇవాల్టి ఫోకస్లో చూద్దాం. చార్ధామ్ యాత్రను జీవితంలో ఒక్కసారైనా చూడాలనే కలను సాకారం చేయనుందా? కేంద్రం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ రైల్వే ప్రాజెక్ట్ విశేషాలేంటి? అసలు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు దీన్ని ఏర్పాటు చేయనున్నారు? లెట్స్ వాచ్. వెనుకబడిన తమ ప్రాంతంలో ఈ రైల్వే ప్రాజెక్టు వల్ల ఆర్థిక కార్యకలాపాలు ఊపందుకుంటాయని ఉత్తరాఖండ్లో కొందరు దీన్ని ఆహ్వానిస్తుంటే మరికొంతమంది దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. నిరంతరం రైళ్ల రాకపోకల వల్ల అసలే పెళుసుగా ఉండే గద్వాల్ కొండలు మరింత బలహీనపడతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హిమాలయ రాష్ట్రం ఉత్తరాఖండ్లో చేపట్టిన చార్ధామ్ రైల్వే ప్రాజెక్టుపై స్థానికుల్లో తీవ్ర భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. స్వాతంత్ర్యం సిద్ధించిన తర్వాత పర్వత ప్రాంతాల్లో చేపట్టిన తొలి అతిపెద్ద రైల్వే ప్రాజెక్టుగా దీన్ని పేర్కొంటున్నారు. బద్రీనాథ్, కేదార్నాథ్, యమునోత్రి, గంగోత్రిలను కలుపుతూ గద్వాల్ ప్రాంతంలో రైల్వేలను నిర్మిస్తున్నారు. గద్వాల్ ప్రాంతం పర్వతాలతో నిండి ఉంటుంది. హిందువులు ఏటా పెద్ద సంఖ్యలో దర్శించే 4 తీర్థాలను కలుపుతూ రైల్వేలను నిర్మించాలని 2014లోనే కేంద్రం తలపెట్టింది. 327 కిలోమీటర్ల పొడవైన ఈ రైల్వే లైనులో 61 సొరంగాలు, 59 వంతెనలు, 21 కొత్త రైల్వే స్టేషన్లు నిర్మించనున్నారు. నాటికి దీన్ని పూర్తి చేసేలా రైల్వే వికాస్ నిగమ్ లిమిటెడ్ వేగంగా పనులు చేపడుతోంది. గద్వాల్ ప్రాంతంలో రిషికేశ్, కన్నప్రయాగ్ల మధ్య మీటర్ గేజ్ రైల్వే లైను నిర్మాణానికి 1925లోనే బ్రిటిష్ ప్రభుత్వం సర్వే నిర్వహించింది. గద్వాల్ కొండలు చాలా పెళుసైనవని భూ విజ్ఞాన శాస్త్రవేత్తలు భావించినందువల్ల ఈ ప్రాజెక్టును అప్పట్లో తిరస్కరించినట్లు చెప్తారు. అదే సమయంలో ఇతర పర్వత ప్రాంతాలైన డార్జిలింగ్, సిమ్లా, ఊటీలో మీటర్ గేజ్ నిర్మాణానికి ఆమోద ముద్ర వేశారు. చార్ధామ్ రైల్వే ప్రాజెక్టు కోసం 2014-15లో రైల్వే వికాస్ నిగమ్ లిమిటెడ్ గద్వాల్ ప్రాంతంలో ప్రాథమిక సర్వే నిర్వహించింది. 2015లో నివేదికను కేంద్రానికి సమర్పించింది. ఈ ప్రాజెక్టు పూర్తయితే 4 క్షేత్రాలను తేలిగ్గా దర్శించుకోవడంతో పాటు ఎత్తైన ప్రాంతంలోని అడవులు, లోయల గుండా రైలు ప్రయాణం యాత్రికులకు గొప్ప అనుభూతినిస్తుంది. అయితే వర్షాకాలంలో కుంభవృష్టి వల్ల గద్వాల్లో కొండ చెరువులు తరచూ విరిగిపడుతుంటాయి. ఈ క్రమంలో గతంలో బురద ముంచెత్తి గ్రామాలే నామరూపాలు లేకుండా పోయాయి. ఆకాశానికి చిల్లులు పడినట్లు 2013 జూన్లో కురిసిన వర్షానికి చమోలీ జిల్లా కేదార్నాథ్లో పెద్ద సంఖ్యలో మరణాలు సంభవించగా వరదల సంఖ్యలో జనం గల్లంతయ్యారు. ఎందరో నిరాశ్రయులుగా మిగిలారు. 1970 జూలైలో ఇదే జిల్లా రుద్రప్రయాగ్లో కురిసిన జడివాన తీవ్ర ఆవేదన మిగిల్చింది. మరోవైపు గడ్వాల్ ప్రాంతం భూకంపాలకు నెలవే. ఇది దేశ సిస్మిక్ మ్యాప్లోని 4వ జోన్లో ఉంది. 1902-1999 మధ్య ఈ ప్రాంతంలో పెద్ద, చిన్న స్థాయి భూకంపాలు చాలానే సంభవించాయి. 1991-99లో వచ్చిన 2 తీవ్ర భూకంపాలు పెద్ద సంఖ్యలో ప్రాణాలను బలితీసుకోవడంతో పాటు భారీ ఆస్తి నష్టాన్ని మిగిల్చాయి. 1991 అక్టోబర్ భూకంపం ఒక్కటే దాదాపు 1500 మందిని కబళించినట్లు గణాంకాలు చెబుతున్నాయి. గత 6 ఏళ్లలోనే రిక్టర్ స్కేలుపై 4 నుంచి 5.1 తీవ్రతతో పదుల సంఖ్యలో చిన్న భూకంపాలు ఇక్కడ సంభవించినట్లు పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి. రాబోయే రోజుల్లో వీటి పరంపర కొనసాగుతుందని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు.
చార్ధామ్ రైల్వే ప్రాజెక్టు వల్ల గడ్వాల్ ప్రాంతంలో అడవులు, వన్యప్రాణి ఆవాసాలు ప్రభావితమయ్యాయని మరికొందరంటున్నారు. ఈ ప్రాంతంలోని ఎన్నో వన్యప్రాణులు అంతర్జాతీయ ప్రకృతి పరిరక్షణ సమితి అంతరించే జాబితాలో ఉన్నాయి. దేశంలోని భిన్న ప్రాంతాల నుంచి మనుషుల రాకపోకలు పెరిగితే ఇక్కడి వాతావరణం కలుషితమయ్యే ప్రమాదం ఉందని, స్థానికుల సాంఘిక జీవనం మీద ప్రభావం పడుతుందని మరికొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు కొన్ని దశాబ్దాలుగా జల విద్యుత్ ప్రాజెక్టుల కోసం జరిపిన పేలుళ్లు గడ్వాల్ కొండలను తీవ్రంగా దెబ్బతీశాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుత ఉత్తరాఖండ్లో 45 హైడ్రో పవర్ ప్రాజెక్టులు పనిచేస్తుండగా మరో 199కి పైగా ప్రతిపాదనలో ఉన్నాయి. వీటి నిర్మాణం కోసం రాబోయే కాలంలో మరిన్ని పేలుళ్లు జరపవలసి ఉంటుంది. ఆనకట్టల నిర్మాణం కోసం ఇక్కడి నదీ లోయల్లో జరిపే పేలుళ్లు గడ్వాల్ కొండల పటిష్టతను దెబ్బతీసే అవకాశం లేకపోలేదు. 2024 కల్లా అందుబాటులోకి రానున్న ఈ ప్రాజెక్ట్ గురించి ఉత్తరాఖండ్ ప్రజలు ఏమంటున్నారు? గడ్వాల్ కొండలపై రైల్వే లైన్ నిర్మాణానికి సంబంధించి గతంలోనే ప్రయత్నాలు మొదలయ్యాయా? మరి అవెందుకు కార్యరూపం దాల్చలేదు? దీనికి సంబంధించిన సమస్యలేంటి? ఇప్పుడు చూద్దాం. చార్ధామ్ జీవితకాలంలో ఒక్కసారైనా చేసి తీరాలని ప్రతి హిందువు కోరుకునే యాత్ర. హిమాలయ పర్వత శ్రేణులలో వెలిసిన గంగోత్రి, యమునోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్లను దర్శించుకుని తరలించాలని తప్పించే యాత్ర. వెళ్లే మార్గం సంక్లిష్టమైందైనా ప్రకృతి సోయగాల్లో ప్రశాంతతను పొందాలని ఆకాంక్షించే యాత్ర. 10 డిగ్రీల కన్నా తక్కువ ఉష్ణోగ్రత హిమాలయ పర్వత శ్రేణుల్లో నమోదవుతుంది. యాత్ర మధ్యలో ఒక్కోసారి కొన్ని గంటల పాటు ప్రయాణానికి వీలుపడదు. హిమాలయ ప్రాంతాల్లో వర్షం, మంచు కురియడం వల్ల ఎప్పుడైనా రోడ్లకు ప్రమాదం వాటిల్లే అవకాశం ఉన్నందున అధికారులు, యాత్రికులు అప్రమత్తంగా ఉండాల్సిందే. ఈ సమస్యలకు చెక్ పెట్టాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. అందుకే దీనికి అనుగుణంగా చర్యలు చేపట్టింది. ఈ 4 పుణ్యక్షేత్రాలను దర్శించుకునే అవకాశాన్ని మరింత సులువు చేయాలని యోచిస్తోంది. పుణ్యక్షేత్రాల పర్యటనలో ముందు వరుసలో ఉండేది చార్ధామ్ యాత్ర. 4 పుణ్యక్షేత్రాల దర్శనాన్ని చార్ధామ్ యాత్ర అంటారు. ప్రతి సంవత్సరం వేలాది మంది యాత్రికులు చేపడుతున్న పవిత్ర చార్ధామ్ యాత్ర రాబోయే రోజుల్లో మరింత సులువుగా మారనుంది. ఉత్తరాఖండ్లోని డెహ్రాడూన్, కరుణ్ ప్రయాగ్ మీదుగా గంగోత్రి, యమునోత్రి, బద్రీనాథ్, కేదార్నాథ్ చార్ధామ్లను కలుపుతూ 327 కిలోమీటర్ల రైల్వే మార్గాన్ని భారతీయ రైల్వే నిర్మిస్తోంది. తాజా వివరాల ప్రకారం 327 కిలోమీటర్ల పొడవైన రైలు మార్గం డెహ్రాడూన్, టెహరీ, పౌరీ, చమోలి, గర్భాల్, రుద్రప్రయాగ్, ఉత్తరకాశీ గుండా వెళుతుంది. 4 డామ్లు వేరువేరు స్థాయిలో ఎత్తులో ఉన్నందున లోడ్ సామర్థ్యం, వేగం, భద్రత వంటి అన్ని సవాళ్లను ఎదుర్కొనేందుకు భారత రైల్వే సన్నద్ధమవుతుందని రైల్వే మంత్రిత్వ శాఖ మంత్రి పీయూష్ గోయల్ ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. దీంతో అతి కొద్ది కాలంలోనే ఈ చార్ధామ్ యాత్ర సౌకర్యవంతంగా మారనుందని రైల్వే శాఖ పేర్కొంది. అందులో భాగంగానే ఈ అతిపెద్ద రైల్వే లైన్కు శ్రీకారం చుట్టింది. చార్ధామ్ ప్రాజెక్టు పేరుతో బద్రీనాథ్, కేదార్నాథ్, యమునోత్రి, గంగోత్రిలను కలుపుతూ గద్వాల్ ప్రాంతంలో రైల్వే లైన్లను నిర్మించనుంది కేంద్రం. దేశంలో ప్రాధాన్యత కలిగిన చార్ధామ్ యాత్రకు వెళ్లే లక్షలాది మంది యాత్రికులు అతి త్వరలో సులువుగా, సౌకర్యవంతంగా చేరనున్నారు. చార్ధామ్ యాత్ర కోసం భారత రైల్వే మొత్తం రూట్ ప్లాన్ సిద్ధం చేసింది. 10 సంవత్సరాల తర్వాత యాత్రికులు రైలు ద్వారా చార్ధామ్కు చేరుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వం ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు తుది సర్వే పూర్తి చేసింది. ఈ ప్రాజెక్టుకు 50,000 కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నారు. ఉత్తరాఖండ్కు చెందిన చార్ధామ్లను రైలు నెట్వర్క్తో అనుసంధానించడానికి కేంద్ర ప్రభుత్వం ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును ప్రారంభించింది. రైల్వే వికాస్ నిగమ్ లిమిటెడ్ ఈ ప్రాజెక్టు తుది సర్వేను పూర్తి చేసింది. తుది సర్వేను టర్కీ కంపెనీ యుక్సెల్ ప్రోజే చేసినట్లు ఆర్వీఎన్ఎల్ ప్రాజెక్టు మేనేజర్ ఓంప్రకాష్ మాల్గుడి తెలిపారు.
ఈ ప్రాజెక్టులో 327 కిలోమీటర్ల పొడవైన రైలు మార్గం నిర్మిస్తారు. గంగోత్రి, యమునోత్రిలను అనుసంధానించడానికి 153 కిలోమీటర్ల పొడవైన రైలు మార్గాన్ని దోయివాలాలో ఏర్పాటు చేయనున్నట్లు రైల్వే తెలిపింది. కన్నప్రయాగ్ నుంచి బద్రీనాథ్, కేదార్నాథ్కు 174 కిలోమీటర్ల పొడవైన లైన్ వేయనున్నారు. ప్రస్తుతం రిషికేశ్ నుండి కన్నప్రయాగ్ వరకు 127 కిలోమీటర్ల రైల్వే లైన్ వేయడానికి పనులు జరుగుతున్నాయి. రైల్వే వికాస్ నిగమ్ లిమిటెడ్ ప్రాజెక్టు మేనేజర్ ఓంప్రకాష్ మాల్గుడి దోయివాలా, గంగోత్రి, యమునోత్రి రూట్ యొక్క తుది సర్వే కోసం 21 కోట్ల రూపాయలు, కన్నప్రయాగ్, బద్రీ, కేదార్ రైల్వే లైన్ సర్వే కోసం 22 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. చార్ధామ్లను రైలు నెట్వర్క్తో అనుసంధానించడానికి రైల్వే మంత్రిత్వ శాఖ అనుమతి పొందిన 2 ఏళ్లలోనే రైలు మార్గం వేసే పనులు ప్రారంభమవుతాయి. రిషికేశ్, శివపురి, బయాసి, దేవ్ప్రయాగ్, బాలెతా, శ్రీనగర్, ధారి, రుద్రప్రయాగ్, గోల్తీర్, గౌచర్, కన్నప్రయాగ్, సాయికోట్, త్రిపాక్, తార్టోలి, జోషిమఠ్ స్టేషన్లు కాగా కన్నప్రయాగ్ నుండి కేదార్నాథ్ మధ్య కన్నప్రయాగ్, సివాయి, సాయికోట, బెరత్, చోప్తా, మక్కుమత్, సోన్ప్రయాగ్ స్టేషన్లున్నాయి. దోయివాలా నుండి గంగోత్రి, యమునోత్రి మధ్య దోయివాలా, సంగతీయావాలా, శారదావాలా, ఆంపట, మరోట్, కండిసౌర్, చినియాలిసౌర్, దుండా, అటాలి, లడరి, మనేరి స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నారు. కనెక్టివిటీ కోసం నిర్మిస్తున్న సొరంగాలు, వంతెనలు కొండ ప్రాంతాల్ని ప్రభావితం చేస్తున్నాయా? కనెక్టివిటీలో భాగంగా ఏ ప్రాంతాల్లో నిర్మాణం జరుగుతుంది? ఇప్పటికే హిమానీ నదులు కరుగుతుండటంతో కొండ ప్రాంతాల్లో ప్రమాద సూచనలు పెరుగుతున్నాయా? చూద్దాం. నిర్మాణాల కన్నా ముందే కోత, కల్వర్టులు, డ్రైనేజీ వంటి వాటిని బయో ఇంజనీరింగ్, ఇతర తగిన సాంకేతిక పరిజ్ఞానాలను ఉపయోగించి కొండవాలు అస్థిరతలకు పరిష్కారం చేపట్టాలి. అయితే చార్ధామ్ ప్రాజెక్టు రెండింటికీ అవకాశం కల్పించలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రాజెక్టు పర్యావరణ అంశాలపై దర్యాప్తు చేయడానికి సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన ప్యానెల్ సైతం తవ్వకాలు అశాస్త్రీయ రీతిలో జరుగుతున్నాయని పేర్కొంది. హాని కలిగించే కొండవాలు గుర్తింపు సరిగ్గా సాగడం లేదని, దీనివల్ల కొండ కోత ఏర్పడే ప్రమాదముందని తెలిపింది. దీంతో నిర్మాణ పనులు మొత్తం లోయను అస్థిరపరుస్తున్నాయని ప్యానెల్ సభ్యులు స్పష్టం చేస్తున్నారు. ఇప్పటికీ ఈ ప్రాంతంలో కొండచెరలు విరిగిపడే ప్రమాదం ఉందని, వరదలు, భూకంపాలకు గురయ్యే ప్రాంతమని వీరంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అశాస్త్రీయ విధానాలతో ఇప్పటివరకు కొండచెరలు విరగని ప్రాంతాల్లోనూ ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ శిథిరాల్ని సైతం తొలగించకపోవడంతో మరో ప్రమాదం జరిగే అవకాశం ఉందని బయల్నోనకు గురవుతున్నారు. హిమాలయ ప్రాంతంలో సుమారు 8,000 జాతుల పుష్పించే మొక్కలున్నాయి. ఇది భారతదేశంలోని అన్ని పుష్పించే మొక్కల్లో 50% కాగా దాదాపు 30% ఈ ప్రాంతంలోనే ఉన్నాయి. ఇక్కడ 816 చెట్ల జాతులుండగా మరో 1,740 జాతుల ఔషధ విలువలున్న మొక్కలున్నాయి. హిమాలయాల కింద ప్రాంతమంతా విస్తారమైన ఆకుపచ్చటి దుప్పటి కలిగి ఉండి భాగీరథి, అలకనంద, మందానికి లోయల పరివాహక ప్రాంతాలకు నెలవైంది. అయితే చార్ధామ్ ప్రాజెక్టు కోసం దాదాపు 50,000 చెట్లను నరికివేయనున్నారు. వీటిలో నెమ్మదిగా పెరుగుతున్న దేవదార్, బిడ్చి, ఓక్ వంటి ఎత్తైన చెట్లున్నాయి. ఇవన్నీ నాశనమైతే పర్యావరణ పరిస్థితి ఏమిటన్న చర్చ సర్వత్రా వినిపిస్తోంది. వాస్తవానికి హిమాలయాల్లో నిర్మాణాలు కొండచర్యలు, వరదలు, భూకంపాలకు కారణమవుతున్నాయని పర్యావరణవేత్తలు చెబుతున్నారు. అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అవలంబించకపోతే చార్ధామ్ రైలు ప్రాజెక్టు సున్నితమైన హిమాలయ ప్రాంతానికి విపత్తును కలిగించవచ్చని నిపుణులు తెలిపారు.
ఇటువంటి మెగా ప్రాజెక్టులను హైటెక్ ఇంజనీరింగ్ మద్దతుతో అధునాతన పరికరాలను ఉపయోగించి అమలు చేయాలని సూచిస్తున్నారు. కొండల్లో పేలుడు, సొరంగాల తవ్వకంలో పాత సాంకేతిక పరిజ్ఞానాలను కొనసాగిస్తే తరువాతి కాలంలో ఈ ప్రాజెక్టులు ఆ ప్రాంతానికి విపత్తును కలిగిస్తాయని హెచ్చరించారు. పర్యావరణవేత్తలు చెబుతున్నట్లు హిమాలయాల్లోని యురేషియన్ ప్లేట్ల కింద ఉన్న ఇండియన్ ప్లేట్ నెట్టివేతకు గురైందని, అందుకే 1991 నుంచి గఢ్వాల్ హిమాలయాల్లోని భూకంపాలు 5 లోయల్లో సంభవించాయని చెప్తున్నారు. అధిక తీవ్రత కలిగిన భూకంపం తలెత్తితే అన్ని వంతెనలు, రహదారులు కుప్పకూలుతాయని భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. గత 500 నుండి 700 సంవత్సరాల్లో ఈ ప్రాంతంలో ఇటువంటి ప్రకంపనలు సంభవించలేదు. అయితే ఈ నిర్మాణాల ఫలితంగా మొత్తం హిమాలయ చాపంలో పెద్ద భూకంపానికి ఉత్తరాఖండ్ వేదికయ్యే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. ప్రాజెక్టు కింద తరచుగా భూకంపాలు సంభవిస్తుండడం వల్ల కొండవాలు బలహీనంగా ఉందని చెప్తున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని నిర్మాణాలు చేపట్టాలని, లేని పక్షంలో భవిష్యత్తులో పెనుముప్పు తప్పదని నిపుణులు అంటున్నారు. అయితే శిథిల స్థలాల రక్షణ కోసం అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు పబ్లిక్ వర్క్ డిపార్ట్మెంట్ స్పష్టం చేస్తోంది. అయితే ఈ మధ్యకాలంలో హిమాని నదాలు వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో కరుగుతున్నాయని, వీటి వల్ల వరద ప్రమాదం పెరుగుతుందని పర్యావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీంతో నిర్మాణంలో మరింత జాగ్రత్తలు అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా కొండవాలు ప్రాంతాల్లో నిర్మాణాలు అత్యంత ప్రమాదకరమని, దీనివల్ల ప్రాణనష్టం అధికంగా ఉండే ప్రమాదం ఉందని అంటున్నారు. అయితే ఈ నిర్మాణంతో తమకు మేలు జరుగుతుందని కొందరు హర్షం వ్యక్తం చేస్తుంటే, మరికొందరు జలప్రళయ ప్రమాదం వస్తుందేమోనని భయాందోళనకు గురవుతున్నారు. ఏదేమైనా కేంద్ర ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చార్ధామ్ రైల్వే లైను పర్వత ప్రాంతాల్లో అత్యంత పెద్ద రైల్వే లైనుగా గణతకెక్కనుంది. రైల్వే ప్రాజెక్ట్ నిర్మాణంపై సుప్రీంకోర్టు ప్యానెల్ ఏం చెబుతుంది? ఈ ప్రాజెక్టు వల్ల పర్యావరణానికి, జంతువులకు ప్రమాదం వాటిల్లనుందా? దీనికి సంబంధించి పర్యావరణ నిపుణులు ఏం సూచిస్తున్నారు? ఇప్పుడు చూద్దాం. మొత్తానికి అభివృద్ధి పేరుతో చేపడుతున్న పనుల వల్ల సున్నితమైన గఢ్వాల్ ప్రాంతంలో మేలు కంటే నష్టమే ఎక్కువని పలువురు ఆందోళన చెందుతున్నారు. అయితే ప్రాజెక్టులో ఎక్కువ భాగం ప్రవేశించలేని కొండ ప్రాంతాల గుండా వెళుతుందని నివేదికలు సూచిస్తున్నాయి. దీనికోసం రైల్వేలు అనేక సొరంగాలను నిర్మించనున్నారు. ఈ అభివృద్ధిని ప్రస్తావిస్తూ చార్ధామ్ ప్రాజెక్టు పూర్తయిన తర్వాత చార్ధామ్ యాత్ర సులభతరం కావడమే కాకుండా కొండ ప్రాంతాల్లో అభివృద్ధికి అవకాశాలను కూడా తెరుస్తుందని మంత్రిత్వ శాఖ పునరుద్ఘాటించింది. చార్ధామ్కు కొత్త బ్రాడ్గేజ్ రైలు కనెక్టివిటీ కోసం తుది స్థాన సర్వే గంగోత్రి, యమునోత్రి, బద్రీనాథ్, కేదార్నాథ్లలో పూర్తయ్యాయి. ప్రజల సౌలభ్యం మరియు భద్రతను పరిగణలోకి తీసుకుని అన్ని ప్రత్యామ్నాయాల గురించి సమగ్రంగా సమీక్షించాలని సంబంధిత అధికారులను మంత్రి ఆదేశించారు. పర్యాటక అవసరాలు, యాత్రికులు సకాలంలో సురక్షితంగా ఆలయానికి చేరుకోవడానికి సౌకర్యంగా ఉండేలా సమగ్ర ప్రణాళిక చేయాల్సిన అవసరం ఉందని పీయూష్ గోయల్ స్పష్టం చేశారు. నూట 25 కిలోమీటర్ల పొడవున్న రిషికేశ్, కర్ణప్రయాగ్ కొత్త బ్రాడ్గేజ్ రైల్ లైన్ ప్రాజెక్టులో భాగమైన కర్ణప్రయాగ్ రైల్వే స్టేషన్ నుండి కేదార్నాథ్, బద్రీనాథ్ రైల్వే కనెక్టివిటీ నిర్మాణంలో ఉంది. కాగా యమునోత్రి, గంగోత్రి రైలు కనెక్టివిటీ ప్రస్తుత దోయివాలా స్టేషన్ నుండి బయలుదేరనుంది. చార్ధామ్ కనెక్టివిటీ సర్వే ప్రకారం కొత్త రైల్వే లైన్ టెర్మినల్ స్టేషన్ ఉత్తర్కాశీ, బార్కోట్, జోషిమత్, సోనిప్రయాగ్ వద్ద ముగియనుంది. కొత్త బ్రాడ్గేజ్ రైల్వే టెర్మినల్ స్టేషన్లను దేవాలయాలతో అనుసంధానించడానికి రికనైసెన్స్ ఇంజనీరింగ్ సర్వే జరుగుతోంది.
అయితే జాతీయ పర్యావరణ విధానం 2006 పర్వత పర్యావరణ వ్యవస్థలను పరిరక్షించడానికి అనేక చర్యలను ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనలో తగిన భూ వినియోగ ప్రణాళిక, వాటర్షెడ్ నిర్వహణ, వ్యవసాయ పద్ధతులు, పర్యావరణ అనుకూలమైన స్థిరమైన పర్యాటక రంగం గురించి చెప్పబడ్డాయి. ముఖ్యంగా పర్వత ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల నిర్మాణానికి, సున్నితమైన పర్యావరణ వ్యవస్థలకు మద్దతు పలికేందుకు ఈ ప్రతిపాదనలు తోడ్పడుతున్నాయి. ఉత్తరాఖండ్లోని ఎంతో అభివృద్ధి చెందుతున్న హిమాలయ హిందూ పుణ్యక్షేత్రాలను సందర్శించాలనుకునే యాత్రికుల కోసం ఉద్దేశించిన చార్ధామ్ రహదారి ప్రాజెక్టు కోసం కేంద్రం యమునోత్రి, గంగోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్, తనక్పూర్, పిథౌరాగఢ్లను కలిపే 900 కిలోమీటర్ల రహదారులను వెడల్పు చేసే పనిని చేపట్టింది. ప్రస్తుత ప్రాజెక్టు మోటరైజ్డ్ ప్రయాణాన్ని సులభతరం చేయడానికి ప్రస్తుతం ఉన్న ఇరుకైన పర్వత రహదారిని 8 మీటర్ల వెడల్పు గల రహదారిగా మార్చడానికి ప్రయత్నిస్తోంది. అయితే ప్రపంచంలోని ఎత్తైన పర్వత శ్రేణి, ఖండాంతర ఘనత కలిగిన హిమాలయాలు పర్యావరణ సమస్యల్ని ఎదుర్కొంటున్నాయి. ఈ హిమాలయ నదాలు ఆసియాలోని కొన్ని ప్రధాన నదులకు మూలమే కాక ఆసియా ఖండ వాతావరణాన్ని నియంత్రించడంలో కీలకమైన పాత్రను పోషిస్తున్నాయి. అయితే ప్రస్తుత వాతావరణ మార్పులు, ముఖ్యంగా గ్లోబల్ వార్మింగ్ ప్రభావంతో వాతావరణ నియంత్రణ శక్తిని ఇవి కోల్పోయే ప్రమాదాన్ని చేరుకున్నాయి. దీంతో ఈ పర్వత ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. పర్యవసానంగా హిమాని నదాల ద్రవీభవనం పెరుగుతుంది. ఇది నదులకు ఆటంకం కలిగించడమే కాక కాలానుగుణంగా వరదలకు దారితీస్తుందని పర్యావరణవేత్తలు చెబుతున్నారు. 2100 నాటికి ఉత్తరాఖండ్తో సహా ఈ ప్రాంతం 70-99% హిమాని నదాలను కోల్పోయే అవకాశముందని ఇటీవల అంచనాలు సూచిస్తున్నాయి. ప్రత్యేకమైన హిమాలయ పర్వత నిర్మాణం మానవ ఇంజనీరింగ్కు అనుకూలంగా లేదని వీరంతా తేల్చి చెబుతున్నారు. జూన్ 2010లో సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన హిమాలయ పర్యావరణ వ్యవస్థను నిలబెట్టడంపై మిషన్ డాక్యుమెంట్ గ్రీన్ రోడ్ కన్స్ట్రక్షన్ శీర్షికలో కొన్ని మినహాయింపులను హైలైట్ చేసింది. రహదారుల నిర్మాణంలో ఈ ప్రాంత పర్యావరణ పరిస్థితులను పూర్తిగా పరిగణించాల్సి వస్తుందని పేర్కొంది. కొండ ప్రాంతాల్లో రహదారి నిర్మాణానికి మార్గదర్శకాలను సైతం సూచించింది. వీటిని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పాటించాలని సైతం స్పష్టం చేసింది. కొండ ప్రాంతాల్లో రహదారుల విస్తరణ, వెడల్పు వంటి అంశాల్లో పర్యావరణ ప్రభావాన్ని అంచనా వేయాల్సి ఉంటుంది. చార్ధామ్ రైల్వే లైన్ ఒకేసారి 4 పుణ్యక్షేత్రాలను దర్శించుకునే అవకాశం కల్పిస్తుందని కేంద్రం చెబుతోంది. కానీ ఈ ప్రాజెక్టుకి సంబంధించి ప్రమాదకరమని పర్యావరణవేత్తలు అంటున్నారు. మరోవైపు ఉత్తరాఖండ్ వాసులు దీని మీద డివైడ్ టాక్ చేస్తున్నారు. ఏది ఏమైనా జీవితంలో ఒక్కసారైనా చార్ధామ్ యాత్రను చూడాలి అనుకునే వారికి ఇది నిజంగా గుడ్ న్యూసే కానుంది. ఇది వాల్టి ఫోకస్. రేపటి ఫోకస్లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ ఐ న్యూస్.